ఓం సాయిరామ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర డాక్స్. మన వారాహి అమ్మకు నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి. ఇక ఈరోజు వీడియోలో మనం అమ్మ మాట చూడబోతున్నాం. బిడ్డ, నిద్రపోయే ముందు ఒక్కసారి విను. ఈ రాత్రికి విన్నాక రేపు నీకు మంచి శుభవార్త వింటావు అని అమ్మ ఒక మాట చెప్పబోతుందండి. ఈరోజు నిద్రపోయే ముందు విని నీ కలలో ఒక వార్త చెబుతాను. నువ్వు అనుకోనే సందేహాలన్నీ కూడా తీరిపోతాయి. నీ మనసులో ఎలాంటి సందేహాలున్నాయో ఆ సందేహాలన్నిటికీ కూడా ఒక ముగింపు ఉంటుంది. ఇప్పుడు చెప్పబోయేది కొద్దిగా జాగ్రత్తగా విను. నీ ఈ వార్తలు పూర్తిగా అర్థమైతే, నా మాటలు నీకు అర్థమైతే నీకోసమే ఇవి. నీతోనే మాట్లాడాలని నీకోసం వచ్చానమ్మా. నా కోసం వెతుకుతున్నావు కదా. అమ్మ ఎక్కడుంది, అమ్మ రూపం ఎక్కడ కనిపిస్తుంది, నాకు ఏదో ఒక రూపంలో దర్శనం ఇవ్వకపోతుందా అని వెతుకుతున్నావు కదా. ఎప్పుడైతే నన్ను వెతికావో అప్పుడే నీ తప్పులన్నీ మన్నించాను. ఏం తప్పు చేశాను అని ఆలోచిస్తున్నావు కదా బిడ్డ. కొద్దిగా ఆలోచించి తెలుస్తుంది. ఒకరోజు నా దగ్గర క్షమాపణ కూడా అడిగావు. ఇప్పుడు అందులో నువ్వు పూర్తిగా బయటపడిపోయావు. ఆ తప్పు కూడా అమ్మ మన్నించేసింది. జరిగిన దాని గురించి బాధపడనవసరం లేదు. పూర్తిగా మర్చిపో బిడ్డ. నువ్వు నన్ను వెతికి వెతికి అలసిపోయావు. నీతోని నేనున్నాను అనే విషయం నువ్వు మర్చిపోయావు. విచిత్రం ఏంటి అంటే, పటంగానా విగ్రహంగా ఉన్నానా అని నువ్వు నమ్మి నన్ను పూజ చేస్తావు, నన్ను మొక్కడం ఆరంభించావు. అందుకనే నీకు తెలియకుండా నేను నిన్ను నడిపిస్తూ ఉన్నాను. కానీ ఇది నీకు తెలియదు. ఈ అమ్మ అద్భుతాలు నువ్వు అంత త్వరగా పసిగట్టలేవులే. నువ్వు నన్ను వెతుకుతూ ఉన్నావని నాకు తెలుసు. నేను నీ కళ్ళ ముందే ఉన్నాను. నువ్వు మాట్లాడేది, నువ్వు నన్ను ప్రార్థించేది అంతా నాకు తెలుసు. నువ్వు నా దగ్గర ఉన్నావు అంటే నీకు ఎప్పుడూ కాపలాగా ఉంటాను. కొంతకాలంగా నీ చుట్టూ అంతా చెడుగా ఉన్నా ఆ చెడును నువ్వు గమనించలేదు. కానీ ఈ అమ్మ గమనించి నీకున్న చెడునంతా తొలగిస్తూ వచ్చాను. అందులో నిన్ను ఎవరు కాపాడారు, ఆ చిక్కుల్లో నుంచి నువ్వు ఎలా విడిపించుకున్నావు అనే సంగతి నీకే అర్థం కాదు. కానీ దీనికంతా కారణం నువ్వే నమ్ముకున్న ఈ తల్లిని. నేను ఎప్పుడు కూడా నీకు రక్షణ కవచంలా ఉంటాను. జరిగిందంతా నిజమే బిడ్డ. నిన్ను కాపాడుతున్నది, నీ ఇంట్లో నీకు కాపలాగా ఉన్నది ఈ తల్లే. ఇప్పుడు మాత్రమే కాదు, ఎప్పుడూ ఉంటాను. నీకు కాపలాగానే ఉంటాను. నేను నీ దగ్గరలో ఉన్నప్పుడు నువ్వు దేని గురించి దిగులు పడకుండా నిజమైన విశ్వాసంతో ఉండు. నీ అలవాట్లన్నీ మార్చుకో. నువ్వు నాలో ఐక్యం అవ్యావు అంటే నీకున్న చిన్న చిన్న తప్పులు, ఎలాంటి చెడు వాతావరణం ఇవన్నీ ఉన్నా కూడా నేను తొలగించేస్తాను. నువ్వు అడిగినట్టు నీకు అందిస్తాను. అంతేకాకుండా నువ్వు ఎదురు చూడని సమయంలో నీకు ఆ యొక్క కోరిక తీరుతుంది. ఇప్పుడు నువ్వు విన్నదంతా నిజమే. నీ కుటుంబాన్ని కాపాడి దారి చూపే బాధ్యత అమ్మకిచ్చావు. అలాంటప్పుడు నిన్ను ఆపదలో ఉన్నప్పుడు ఎలా వదిలేస్తాను? కాబట్టి నీ చుట్టూ ఉన్నదంతా కూడా అంతా మంచికే అనుకో. నీకు జరిగిందంతా కూడా నీ యొక్క మంచికే అనుకొని అవి ఒక పాఠంలా నువ్వు నేర్చుకో. ఇక నువ్వు తెలుసుకోవాల్సిన విశేషాలు కొన్ని ఉన్నాయి. కోపమే నీ అనర్థాలకు మూలము. నరకానికి ఉండే ప్రధాన 3 ద్వారాలలో కోపం ఒకటి. మిగిలిన 2 మోహము, ఆశ, కోపం. కోపంలో ఉన్న వ్యక్తి ఆలోచన తక్కువగా ఉంటుంది. అప్పుడు విచక్షణ కోల్పోయి జ్ఞానాన్ని కూడా కోల్పోయి పశువులా ప్రవర్తిస్తాడు. కాబట్టి కోపం అనేది దగ్గరకు రానివ్వకు. అలాగే కర్మను అనుసరించాల్సింది బుద్ధి. మనిషి తన జీవిత కాలంలో కర్మను అనుభవించాల్సిందే. ఈ జగత్తులో మార్పు అనేది సమాజం. కోటీశ్వరుడు అలాగే భిక్షగాడు, యాచకుడు కోటీశ్వరుడుగాను మారవచ్చు, కోటీశ్వరుడు యాచకుడుగాను మారవచ్చు. కాబట్టి ఏది కూడా ఈ భూమి మీద అస్సలు శాశ్వతం కాదు. ప్రతి మానవుడు కూడా ఖాళీ చేతులతో భూమి మీదకి వస్తాడు. ఖాళీ చేతులతోనే భూమిని వదిలి వెళ్లాల్సి ఉంటుంది. అలాంటప్పుడు ఈ కొద్ది జీవితంలో ఎందుకు నీకింత ఆరాటం? ఉన్నదానితో తృప్తి చెందు. భూమి మీద కానీ ఇక ఎక్కడైనా కానీ సుఖశాంతులు లభించవు. ముందు ఎవరైనా తన్ను తాను తెలుసుకునే ప్రయత్నం చేయాలి. అప్పుడే సుఖశాంతులకు దగ్గరవుతారు, సంతోషాన్ని పొందగలుగుతారు. అలా కాకుండా ఎప్పుడు కూడా ఇతరులను నిందిస్తూ ఉంటే ఏం లాభం? ఈ ప్రపంచంలోనికి వచ్చిన వారు ఏదో ఒక రోజు ఈ ప్రపంచాన్ని విడిచి పోవాల్సిన వారే కదా. ఎవరూ శాశ్వతం కాదు కదా. కాబట్టి పుట్టుక ఎంత సహజమో చావు కూడా అంతే సహజమైనది. ఈ సత్యాన్ని నువ్వు నిజమైన శాశ్వతమని నమ్మాలి. కొద్ది మొత్తంలో ఒత్తిడి
మంచి జీవితానికి ప్రేరణ కల్పిస్తుంది. కాబట్టి కొన్ని విషయాలలో ఒత్తిడి విజయానికి దోహదం చేస్తుంది. ఒత్తిడి వచ్చింది కదా అని దిగులు పడకుండా దాన్ని నీ గెలుపు వైపుకు మళ్లించుకో. నీవు నిజాయితీగా ఉన్నావో లేదో ప్రశ్నించుకో. ఇతరులకు చెప్పే ముందు ఆత్మ పరిశీలన ద్వారా నిన్ను నువ్వు అంచనా వేసుకోవాలి. ఆత్మ ప్రబోధాన్ని మించిన ఏదీ లేదు. జీవితంలో భౌతికంగాను, ఆర్థికంగాను, మానసికంగాను నిన్ను నువ్వు అదుపులో పెట్టుకోవటానికి ప్రయత్నించు. దీనివల్ల నీ ప్రయాణం ఎటువైపు సాగుతుందో తెలుసుకోవచ్చు. ఎప్పుడు కూడా కొత్త విషయాలను నేర్చుకోవడానికి ప్రయత్నించు. నేర్చుకునే వాటితో తృప్తి చెందకుండా మరిన్ని విషయాలు నేర్చుకోవాలి అని నువ్వు ఎక్కువగా అలవాటు చేసుకో. అక్కడ నుంచి నీవు నిష్క్రమించడానికి సంకేతమని తెలుసుకో. జీవితంలో అప్పుడే మార్పు వస్తుంది. కాబట్టి జీవితంలో మార్పు సహజం. కానీ ఆ మార్పు కోసం నీ కష్టాన్ని శ్రమగా పెట్టాలి. నీ శ్రమని విజయంగా మార్చుకోవాలి. విన్నావు కదా, ఇవన్నీ కూడా నీ కోసమే. అమ్మ మాట విన్న వీకు ఈ అమ్మ ఆశీర్వాదం ఎప్పుడూ ఉంటుంది. సర్వే జన సుఖినో భవంతు. జై సాయిరాం. జై వారాహిమాత.